రైతులకు రుణమాఫీ పథకాన్ని ఇవాళ శ్రీకారం చుట్టనుంది తెలంగాణ ప్రభుత్వం. సాయంత్రం 4 గంటలకు రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయనుంది ప్రభుత్వం. సచివాలయం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 110 రైతు వేదికల్లోని రైతులతో నిర్వహించే వీడియో కాన్ఫరెన్స్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ₹1,00,000 లోపు రుణాల మాఫీని లాంఛనంగా ప్రారంభించనున్నారు. అనంతరం 11.50 లక్షల మంది రైతుల రుణ ఖాతాల్లో ₹1,00,000 వరకు జమ అవుతాయి. ఇవాళ ఉదయం 11 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి సచివాలయంలో రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశం నిర్వహిస్తారు. రుణమాఫీ మార్గదర్శకాల అమలుపై దిశానిర్దేశం చేస్తారు. రుణమాఫీ కోసం అవసరమైన నిధులను ఆర్థిక శాఖ బుధవారం బ్యాంకులలో జమ చేసింది. ₹1,00,000 లోపు రుణమాఫీ వర్తించే రైతుల జాబితాలను బుధవారం ప్రభుత్వం అన్ని జిల్లాల వ్యవసాయ అధికారులకు పంపించింది. స్థానిక ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులతో పాటు అభ్యుదయ రైతులను, లబ్ధిదారులను రైతు వేదికల వద్దకు ఆహ్వానించారు. గురువారం మాఫీ నిధులు రుణ ఖాతాల్లో జమ అయ్యాయనే సమాచారం ఫోన్లో వచ్చిన వెంటనే ఆయా రైతులను మంత్రులు, ఎమ్మెల్యేలు అభినందించనున్నారు. ఈ సందర్భంగా సీఎం, వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావులు రైతులతో ముఖాముఖి నిర్వహించనున్నారు.